హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మేము పండుగ 4 రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వ్లాగ్ అండి. ఆల్రెడీ తమిళ అయితే చూసే ఉంటారు కదా. వీడియో అయితే చాలా బాగుంటుంది, అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి. మేము ఏ గుళ్ళకి వెళ్ళాం, అలాగే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఫొటోస్ అన్నీ అయితే యాడ్ చేశానండి వీడియోలో. మొత్తం అంతా అయితే ఫుల్గా చూసేయండి. మా వైషు అయితే స్కూల్లో డ్యాన్స్ కూడా అయితే వేసిందండి. మా వైషు ఖుషి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇది అయితే ప్రశాంతి స్కూల్లో సెలబ్రేషన్స్ అండి. మా వైషుతో పాటు ఖుషి కూడా అయితే డ్యాన్స్ అయితే వేస్తుందండి. అక్కడ టీచర్స్ అందరూ అయితే ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారండి. ఇక్కడైతే వైషు వాళ్ళ క్లాస్ వాళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు. పక్కన మేడమ్స్ ఉండైతే నేర్పిస్తున్నారండి డ్యాన్స్. అది చూసి అయితే వేస్తున్నారు. వాళ్ళైతే గోదావరి గట్టు మీద సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. వైషు వాళ్ళ క్లాస్ వాళ్ళతో కూడా వేసిందండి డ్యాన్స్. వాళ్ళతో కాకుండా మళ్ళీ వేరే క్లాస్ వాళ్ళతో కూడా అయితే డ్యాన్స్ అయితే వేశారండి వైషు ఖుషి. నేనైతే లాస్ట్ టైం పొంగల్ సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళలేదండి. ఈసారి అయితే వైషు వాళ్ళకు డ్యాన్స్ వేస్తానంటుంది కదా, పేరెంట్స్ ఎలా ఉందనేసి అయితే వెళ్ళానండి. ఇక్కడ మా ఖుషిని చూసి టీచర్స్ అందరూ అయితే చాలా అంటే చాలా నవ్వుకున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే ఖుషి కూడా అయితే చేస్తుందండి. ఖుషి కూడా వాళ్ళ అక్క వాళ్ళతో అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసిందండి. మా ఊర్లో జరిగే మాచిరమ్మ తల్లి సంబరం, అలాగే వీరులమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి. అవన్నీ కూడా అయితే యాడ్ చేశాను, ఫుల్ వర్క్ చూసేయండి. మొత్తం ఫుల్ వ్లాగ్స్ అయితే తీయలేదండి. భోగి రోజు గట మామూలుగా చిన్న చిన్న క్లిప్లు అయితే తీసానండి. ఆ క్లిప్లు అయితే యాడ్ చేశాను. అంటే మేము పిల్లల చేత భోగి దండలు వేయించడం, అలాగే మేము వీరులమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి అనపత్తి. ఆ గుడి దగ్గర వీడియో కూడా అయితే తీసానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. చూస్తున్నారు కదండి, ఖుషి అయితే ఎలా తిరుగుతుందో రౌండ్గా. ఇక్కడైతే వైషు సింగిల్ డ్యాన్స్ అయితే వేసిందండి. సందడిలో సందడిలో సంక్రాంతి సందడిలో సాంగ్కి అయితే వైషు సింగిల్ డ్యాన్స్ అయితే వేసిందండి. నేనైతే భయపడుతుందేమో, అందరూ ఉంటారు కదా అని అయితే అనుకున్నానండి. కానీ భయపడకుండా చాలా బాగా అయితే వేసిందండి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ వాళ్ళని అయితే ఉన్నారండి పిల్లలు. వీళ్ళకైతే సెలబ్రేట్ చేశారండి. దాని తర్వాత రోజు అయితే పెద్ద క్లాస్ వాళ్ళకి అయితే సెలబ్రేట్ చేశారు. నేనైతే ఈవినింగ్ దాకా అయితే స్కూల్లో లేనండి. ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి అయితే వచ్చేసాను. ఈవినింగ్ అయితే స్కూల్ దగ్గర అయితే భోగి మంట గట్ట వేసి అయితే సెలబ్రేట్ చేశారంటండి. అప్పుడైతే ఇంక నేనైతే ఉండలేదండి, ఇంటికి అయితే వచ్చేసాను ఖుషిని తీసుకుని. చాలా అంటే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారండి. ఇప్పుడైతే భోగి రోజు మేమైతే భోగి దండలు వేయడానికి అయితే వెళ్తున్నామండి. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అయితే సాయిబాబా గుడి అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే అక్కడైతే వేయడానికి అయితే వెళ్తున్నామండి, భోగి దండలు పిల్లల చేత వేయించడానికి. వైషు అయితే వేస్తుందండి, ఖుషి అయితే భయపడుతుంది. తర్వాత వాళ్ళ నాన్న అయితే ఇచ్చుకుని ఖుషి చేత కూడా అయితే వేయించేశారండి. ఖుషి చేత కూడా అయితే వేయించేశాక దండం అయితే పెట్టుకుని తర్వాత బొట్టు అయితే పెట్టుకున్నామండి నలుగురు. చూస్తున్నారు కదండి, భోగి మంట దగ్గర భోగి పుడకలు కాలిన బొట్టు అయితే పెట్టుకుంటున్నామండి. మేమైతే ప్రతి సంవత్సరం కూడా సబ్బలవారి వీధిలో కూడా అయితే వేపిస్తామండి పిల్లల చేత దండం, మా పెద్ద అత్తయ్య గారు అక్కడ. అలాగే ఈసారి కూడా అయితే వెళ్ళి అక్కడ కూడా అయితే వేపించేసామండి. ఫొటోస్ అయితే యాడ్ చేశానండి, చూసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో అయితే సాయిబాబా గుడి దగ్గరదండి. సాయిబాబా గుడి దగ్గర భోగి మంట వీడియో అండి.
వైషు అయితే దాని మీద పెట్టుకుంటుందండి. ఇదైతే సబ్బలవారి ఈదులోనండి. ఇక్కడ కూడా అయితే భోగిదండ అయితే వేపిచ్చేసి దండం అయితే పెట్టుకున్నామండి. ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకున్నామండి. తర్వాత ఇంటికైతే వచ్చేసి టిఫిన్లు గట్రా అయితే చేసిన తర్వాత మా వైషు ఖుషి అయితే మా డాడీ కూడా బయటకైతే వెళ్తున్నారండి. జంపింగ్ ఎక్కడానికి అయితే వెళ్తున్నారు. హాయ్ అయితే చెప్తున్నారండి. ఆ రోజు అయితే మేము ఫ్యామిలీతో మూవీకి అయితే వెళ్ళామండి. నారి నారి నడుము మురారి సినిమాకి అయితే వెళ్ళాము. దాని తర్వాత రోజు అయితే వీరులం తల్లి గుళ్ళోకి అయితే వెళ్తున్నామండి అనపర్తి. ఇలా కార్లో అయితే వీడియో అయితే తీసుకున్నామండి. డెకరేషన్ అయితే చాలా బాగా అయితే చేశారండి పువ్వులతో. వీరులం తల్లి గుడి అనపర్తి అండి. చూస్తున్నారు కదండి లోపలంతా బాగా ఎక్కువ జనం అయితే లేరండి. అంటే ఎప్పుడు వెళ్ళినప్పుడు అయితే చాలామంది అయితే ఉండేవారండి. మేము వెళ్ళిన టైంకి అయితే ఎక్కువ జనం అయితే లేరండి. చూస్తున్నారు కదా మొత్తం గుడి లోపల కూడా ఎంత బాగా అయితే డెకరేషన్ చేశారో పువ్వులతో. అమ్మవారిని అయితే వీడియోలో చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదండి ఇక్కడైతే వీడియో అయితే తీసుకుంటున్నామండి. చూస్తున్నారు కదండి అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారో. లోపల దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకున్నామండి. అవి కూడా యాడ్ చేశాను చూసేయండి. నేను వైషు ఖుషి అయితే సెల్ఫీ అయితే తీసుకున్నామండి. తర్వాత అయితే నేను మా వారు ఖుషి అయితే తీసుకున్నాము. ఇదైతే కార్లో అండి. ఇదైతే కార్లో అయితే సెల్ఫీ అయితే తీసుకున్నాము. తర్వాత నేను మా వారు కూడా అయితే ఫోటో అయితే తీయించుకున్నామండి గుడి దగ్గర. చూస్తున్నారు కదండి డెకరేషన్ అయితే చాలా బాగా అయితే చేశారండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకి అయితే వెళ్ళిపోతున్నామండి. తీర్థం అంతా చూడడానికి అయితే వెళ్తున్నాము. పెద్దగా జనం లేని వల్ల దర్శనం అయితే బేనే అయిపోయిందండి. రెండవ రోజు అయితే సంబరం అయితే చేస్తారండి. మాకైతే కుతుకులూరులో మూడవ రోజు అయితే చేస్తారండి. కానీ అనపత్తిలో వీరులం తల్లికి రెండవ రోజు అయితే సంబరం అయితే చేస్తారండి. మేము ఆ రోజు అయితే పొద్దున్న ఎప్పుడు గుడిలోకి అయితే వెళ్తామండి. వీరులం తల్లి గుడిలోకి అయితే రెండవ రోజు అయితే వెళ్తామండి. కొన్నిసార్లు సాయంత్రం పూటలు అయితే వెళ్ళేవాళ్ళం అండి. అప్పుడైతే ఇంకా బాగుండేది. అంటే అన్నీ అయితే ఓపెన్ అయిపోయాయండి. ఇప్పుడైతే ఏమీ ఓపెన్ అవ్వలేదండి. లోపల అంటే జెయింట్ బిల్లు అన్నీ ఉంటాయి కదండి రింగ్స్ వేసివి కట్టని అవి అయితే ఏం లేవండి. ఈవినింగ్ అయితే రింగ్స్ గట్ట వేయడానికి గట్ట అయితే ఉంటుందండి. జస్ట్ నార్మల్గా అయితే అన్నీ అయితే చూసి వచ్చేసామండి. థియేటర్లో అయితే బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇక్కడైతే టాటూలు కూడా అయితే వేస్తున్నారండి. మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత బయట అయితే బొట్లు అయితే పెట్టించుకున్నామండి. ఎప్పుడో ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో వెళ్ళేవాళ్ళమండి. అప్పుడైతే రింగ్స్ వేయడానికి అలాగే పిల్లలు ఆడుకోవడానికి గట్ట అయితే ఉండేయండి. అంటే జంపింగ్ అలాగే బాల్స్ గట్రా ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఆడుకునేవి అవన్నీ అయితే ఉండేయండి. ఇప్పుడైతే మార్నింగ్ వెళ్ళిన వలన ఏమీ అయితే ఓపెన్ చేయలేదండి. జస్ట్ నార్మల్గా అయితే చూసి వచ్చేసాము. దాని తర్వాత రోజు మూడవ పండుగ రోజు అయితే నేను మా వారు పిల్లలు అయితే ఫొటోస్ అయితే తీయించుకున్నామండి. చూస్తున్నారు కదండి ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా అయితే తీసుకున్నాం. ఆ రోజు మూడవ పండుగ రోజు అయితే తీసుకున్నామండి.
అలాగే వైషు వాళ్ళ డాడీ ఖుషి కూడా అయితే తీసుకున్నారండి ఫొటోస్. ఇదైతే పల్లవి దేవతల గుడిలో అండి. నేను కూడా తీసుకున్న ఫొటోస్ అన్నీ అయితే యాడ్ చేశానండి. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయండి ఫొటోస్ కూడా. ఇదైతే మా క్యూట్ ఫ్యామిలీ అండి. ఇదైతే ఫ్యామిలీ ఫోటో అండి. ఖుషిని ఎంత పిలిచినా కానీ ఖుషి అయితే సైడ్కే చూసేదండి. 3వ పండుగ రోజు సాయంత్రం అయితే మా ఊర్లో మా ఆశ్రమ తల్లి సంబరం అయితే జరుగుతుందండి. అంటే సాయిబాబా గుడి దగ్గర అయితే 3వ రోజు అయితే జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మొత్తం సంబరం వీడియో అంతా అంటే కోడిని ఇవ్వడం మొత్తం అంతా అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో అయితే చూసేయండి. సంబరం అయితే చాలా బాగుంటుందండి. మా వీధిలోకి అయితే 3వ రోజు అయితే వస్తుందండి మాచరమ్మ తల్లి. ఆ రోజు అయితే సాయిబాబా గుడి దగ్గర అయితే ఇస్తారండి. మేమందరూ కూడా అయితే ఎప్పుడు ఇక్కడ సంబరం అయితే చూసి తర్వాత అయితే ఆ రోజే మా ఊర్లో ఆంజనేయస్వామి సంబరం అండి. అక్కడికి అయితే వెళ్తామండి. అలాగే ఫ్యామిలీతో మూవీకి అయితే వెళ్ళామండి. వైషు ఖుషి అయితే డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత 4వ పండుగ రోజు అయితే మేము వాడిపల్లి అయితే వెళ్ళామండి శనివారం. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుందండి. మేమైతే 7 వారాలు వెళ్దామని అయితే అనుకున్నామండి. ఇదైతే లాస్ట్ వారం అండి, 7వ వారం. చూస్తున్నారు కదండి, ప్రదర్శనలు అయితే చేస్తున్నామండి. దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగిందండి. 7వ వారం కదా అనేసి 1116 టికెట్ అయితే తీసుకున్నామండి. నాకు వైషుకి బావకి ముగ్గురికి కలిపి అయితే ఓ టికెట్ అయితే తీసుకున్నామండి. 1116 టికెట్ కాబట్టి చాలా బాగా అయితే అయిందండి దర్శనం. త్వరగా కూడా అయితే అయిపోయిందండి. చాలామంది అయితే ఉన్నారండి. పండగ 4వ పండుగ రోజు కదండి. చాలామంది అయితే వచ్చారు ఈ వారం అయితే. ఖుషిని అయితే తీసుకురాలేదండి. ఖుషిని అయితే ఇంటి దగ్గర అయితే వదిలేసి నేను మా వారు వైషు అయితే వచ్చామండి. వాడిపల్లిలో కూడా అయితే పువ్వులతో అయితే డెకరేషన్ అయితే చేశారండి. మేము వెళ్ళినప్పుడు ప్రతి వారం కూడా అయితే 200 రూపాయల టికెట్ కట్ట అయితే తీసుకునే వాళ్ళమండి. ఇంకా లాస్ట్ వారం అయితే 1116 టికెట్ అయితే తీసుకున్నామండి. లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ప్రదర్శనలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ డెకరేషన్ దగ్గర అయితే అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. పచ్చి పువ్వులతో డెకరేషన్ అయితే చేశారండి. అలాగే సంక్రాంతికి సంబంధించిన థీమ్ కూడా అయితే పెట్టారండి. చూస్తున్నారు కదండి ఎంతమంది అయితే ఉన్నారో. దర్శనం అయితే అయిపోయిందండి. తర్వాత 1116 టికెట్ అయితే తీసుకున్నాం కదండి. స్వామివారి సన్నిధిలో అయితే సన్మానం అయితే చేశారండి. అలాగే సన్మానం అయితే చేసిన తర్వాత అయితే స్వామివారి స్పెషల్ లడ్డు అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదండి, మాతో పాటు అయితే ఇంకొక ముగ్గురు కూడా అయితే ఉన్నారండి. అలాగే మా వారికి అయితే మెడలో ఉంది కదండి, అదైతే వేశారండి పంతులు గారు. అలాగే నాకైతే రైకిల గుడ్డ అయితే ఇచ్చారండి. స్వామివారి స్పెషల్ లడ్డు కూడా అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదండి ఎంతమంది అయితే ఉన్నారో. ఇదైతే మా లాస్ట్ వారం అండి. చెప్పాను కదండి వీడియోలో, ఇదైతే 7వ వారం అనేసి. 7వ వారం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే స్వామివారి ప్రసాదం కోసం అయితే వెళ్తున్నామండి. పులిహోర కోసం అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. చాలా లైన్ అయితే ఉందండి. అరిటాకులు అయితే ఇస్తున్నారండి ప్రసాదం వేయించుకోవడానికి.
అరిటాకులు అయితే తీసుకున్నామండి. వైషు మళ్ళీ వంపేస్తుంది కదా అనేసి ఇంక వైషుకి అయితే తీసుకోలేదండి. నేను మా వారు అయితే తీసుకున్నాము. వైషు అరిటాకు తీసుకోకపోయినా కానీ పలారం అయితే వైషుకి నా దాంట్లో అయితే వేశారండి. పిల్లలకి అనేసి కూడా అయితే వేస్తున్నారు, చూస్తున్నారు కదండి. వైషు అయితే అక్కడైతే కూర్చుని హాయ్ అయితే చెప్తుంది మీకు. మేమైతే లైన్లో వస్తున్నామండి. వైషు అయితే అక్కడైతే కూర్చుంది, చూస్తున్నారు కదా. చాలామంది అయితే ఉన్నారండి ప్రసాదం కోసం. పులిహోర అయితే తినేసాక రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. అప్పటికే చాలామంది అయితే ఉన్నారు. మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయితే అయ్యిందండి ఈ వారం. చూస్తున్నారు కదండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన వీడియో ఫుల్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.